హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాల్. ఈ వీడియోలో మనము ఏపీ పీజీ సెట్ 2025 ఎవరైతే అప్లికేషన్ చేశారో ఏపీ పీజీ సెట్ అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఏపీ పీజీ సెట్ 2025. మనకి ఏపీ పీజీ సెట్ 2025 అని కూడా ఉంది. ఇది ఇంజనీరింగ్ సంబంధించింది. ఇదేమో మనకి నార్మల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ ప్రోగ్రామ్ సంబంధించింది. ఇక్కడ మీకు చూస్తున్నారు ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ ఎక్సెట్రా. దీనికైతే మనకి ఎంటెక్, ఎంఈ తర్వాత మిగతా వాటికి సంబంధించింది అనమాట. ఎం ఫార్మసీ ఎలాంటి కోర్సెస్ సంబంధించింది పీజీ సెట్. సో ఇప్పుడు మనము ఏపీ పీజీ సెట్ 2025 అప్లికేషన్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఏపీ పీజీ సెట్ 2025 అప్లై చేసిన వాళ్ళు ఏవైనా మిస్టేక్స్ చేసి ఉంటే వాటిని ఎట్లా కరెక్షన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇందుకోసం మీరు ఈ లింక్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. సెట్స్ apsche.ap.gov.in వెబ్సైట్ మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మనకి ఇలా ఏపీ పీజీ సెట్ 2025 లింక్ కనిపిస్తుంది. లింక్ క్లిక్ చేయాలి. సో ఇలా లింక్ మనం క్లిక్ చేయగానే వెబ్సైట్ హోమ్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. సో హోమ్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మరి చూస్తున్నారు కరెక్షన్స్ అని చెప్పి ఒక సపరేట్ ట్యాబ్ కనిపిస్తుంది. సపరేట్ ట్యాబ్ కరెక్షన్స్ ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది. పీజీ సెట్ ఏపీ పీజీ సెట్ 2025 కరెక్షన్స్ ట్యాబ్ కనిపిస్తుంది. ట్యాబ్ను క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి ఏందనేది ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎనీ క్వరీస్ రిలేటెడ్ టు ఏపీ పీజీ సెట్ 2025 you may send an email to helpdesk appgset@apschE.org. సో ఈ ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందని చెప్పించారు. ఇక్కడ కరెక్షన్స్ రిలేటెడ్ టు కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 ఇన్ ద ఫీల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ద ప్రొసీజర్ గివెన్ బిలో. సో ఇక్కడ కేటగిరీ 1, కేటగిరీ 2 అని చెప్పి రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్లో మీరు ఏవైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ పర్టికులర్ ప్రొసీజర్ మాత్రమే ఫాలో అవ్వాలని ఇక్కడ మనకు క్లియర్గా చెప్పారు. సో కేటగిరీ 1లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే వాటిని మనం కరెక్షన్ చేసుకోవడానికి హెల్ప్ డెస్క్ apgset@apsche.org అనే మెయిల్ ఐడికి మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. వైల్ సెండింగ్ ది రిక్వెస్ట్ ఫర్ కరెక్షన్ ది క్యాండిడేట్ హ్యావ్ టు క్లియర్లీ మెన్షన్ పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా ఆర్ డిగ్రీ, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్. పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు, అలాగే మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. సో వాటిని మెన్షన్ చేస్తూ మనం ఏదైతే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నామో వాటిని మనం కరెక్షన్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు. మరి ఇష్యూ ఆర్ కరెక్షన్ రిక్వైర్డ్, మీకు ఇక్కడ ఏది కరెక్షన్ చేయాలనుకుంటున్నారు అనేది లెఫ్ట్ సైడ్ టేబుల్లో ఇచ్చారు. రైట్ సైడ్ మీరు పంపించాల్సిన డాక్యుమెంట్స్, ఒరిజినల్ స్కాన్ డాక్యుమెంట్స్ టు బి సెండ్. మీరు స్కాన్ చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఏం పంపించాలి, ఇక్కడ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే దేని పంపించాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది టేబుల్లో. ఏపీపీజీ సెట్ 2025 బ్రాంచ్ చేంజెస్. సో మీరు ఒకవేళ ఎగ్జామినేషన్లో ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ ఇట్లా ఏదైనా పీజీ ప్రోగ్రామ్ మీరు అప్లై చేసింది ఉంది, దాన్ని కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మీరు దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మీకు తర్వాత అర్థమైతే, ఓకే ఎలిజిబిలిటీ లేదు, నాకు ఎంఏ చేయాలని ఉంది, నేను ఎంఎస్సి అప్లై చేశాను, ఎంఎస్సి చేయాలని ఉంది, ఎంఏ అప్లై చేశాను, ఇట్లాంటి ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మరి దాన్ని కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఎలా చేయాలి? ఎగ్జామినేషన్ ఫీజు అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఎలా? మరి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా డిగ్రీ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. సపోజ్ మీకు పర్టికులర్ పీజీ ప్రోగ్రామ్ చేయడానికి డిగ్రీ అనేది ఎలిజిబిలిటీ లేదు అంటే మీరు ఏదైతే బీఎస్సీ లేదా బీఏ, బీకామ్ కోర్స్ చేశారో దాని ప్రకారం మీరు యాక్చువల్లీ పర్టికులర్ పీజీ ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు మిస్టేక్గా అప్లై చేశానని చెప్పి మీరు అనుకుంటే ఎలా చేయాలనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏపీపీజీ సెట్ 2025 బ్రాంచ్ చేంజ్ అంటే మీరు సబ్జెక్ట్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి మీరు ఏదైతే అప్లికేషన్ అప్లై చేశారో, టెస్ట్ రాయాలనుకున్నారో ఆ టెస్ట్కి సంబంధించిన దాన్ని మీరు చేంజ్ చేయాలనుకుంటే మీరు డిగ్రీ లేదా డిప్లొమా హాల్ టికెట్, ఇక్కడ మనకి డిగ్రీయే పంపించాల్సి ఉంటుంది, డిగ్రీ హాల్ టికెట్ పంపించాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ లేదా మీరు ఆల్రెడీ పాస్ అయి ఉంటే మీరు డిగ్రీ మెమో కూడా మీరు పంపించవచ్చు. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, వీటిని మీరు కరెక్షన్ చేయాలంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో ద్వారా మాత్రమే కరెక్షన్ చేసుకోవచ్చు. మీరు మెయిల్ చేసి మాత్రమే ఇక్కడ కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ 1 ఫీల్డ్స్ మాత్రం కన్వీనర్ వాళ్ళే కరెక్షన్ చేస్తారు, మిగతాది ఎడిట్ టైంలో కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కేటగిరీ 1 ఫీల్డ్స్ మనకి ఇక్కడ సపరేట్గా టేబుల్లో ఇచ్చారు. అవి ఏంటి అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, వీటిని కరెక్షన్ చేయాలంటే ఎస్ఎస్సి మార్క్స్ మేము పంపించాల్సి ఉంటుంది. అండ్ సిగ్నేచర్ కరెక్షన్ చేయాలంటే స్కాన్ సిగ్నేచర్ పంపించాలి. దీన్ని కూడా మీరు మాత్రమే అంటే మీరు ఈమెయిల్ చేయడం ద్వారా మాత్రమే మార్పించుకోవచ్చు. అండ్ ఫోటోగ్రాఫ్, మీ ఫోటోగ్రాఫ్ మార్చాలన్నా కూడా కరెక్ట్ ఫోటోగ్రాఫ్ ఇన్ రిక్వైర్డ్ జేపీజీ ఫార్మాట్ అండ్ సైజు మీరు పంపించాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ ఫోటోగ్రాఫ్ మీరు మార్చాలనుకుంటే ఫోటోగ్రాఫ్. చాలామంది స్టూడెంట్స్ సిగ్నేచర్ అనేది నిలువుగా లేకపోతే అడ్డంగా లేకపోతే వంకర టింకరగా పెడుతున్నారు, దాన్ని మార్చాలని చెప్పి తర్వాత అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ మిస్టేక్ చేసి ఉంటే దాన్ని ఇక్కడ కరెక్ట్ ఫార్మాట్లో మీరు స్కాన్ చేసి పంపించాల్సి ఉంది, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్స్ కూడా. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఆర్ డిప్లొమా డిగ్రీ, ఇక్కడ డిప్లొమా డిగ్రీకి సంబంధించిన అంటే మీరు
వెరీ ఫస్ట్లో మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ మనకి ఏపీపీజీ సెట్ 2025 అప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ దగ్గరే మనకి ఈ లింక్ అనేది వస్తుందండి. అది ఇక్కడ మీకు తెలుస్తుంది చూడండి. సో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిగ్రీ ఉంది, దీనికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఒకవేళ మీరు మిస్టేక్ చేసి ఉంటే మరి ఆ మిస్టేక్ని కవర్ చేయాలి, మీరు చేయించుకోవాలా, కరెక్షన్ చేయించుకోవాలంటే మరి ఏం చేయాలి అంటే స్కాన్ కాపీ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఆర్ డిప్లొమా డిగ్రీ, ఇక్కడ మెమో అయినా పంపించవచ్చు మీరు ఆల్రెడీ పాస్ అయి ఉంటే. ఓకే, స్కాన్ కాపీ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఆర్ హాల్ టికెట్ ఆర్ డిప్లొమా డిగ్రీ మెమో పంపించాల్సి ఉంటుంది. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. క్యాస్ట్ కనుక మీరు ఒకవేళ బై మిస్టేక్ ఓసీ బదులు బీసీ పెట్టారు, బీసీ బదులు ఓసీ పెట్టారు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి కూడా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ అంటే ఎంఆర్ఓ లేదా మీ సేవా సెంటర్స్ ద్వారా ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ పంపించేసి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఇవి కేటగిరీ 1 సంబంధించిన ఫీల్డ్స్. కేటగిరీ 1 ఫీల్డ్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయండి. వీటిలో ఏ మిస్టేక్ చేసినా మీరు మెయిల్ ఐడికి ఈ పర్టికులర్ రైట్ సైడ్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పంపించేసి స్కాన్ చేసి పంపించి కరెక్షన్ చేసుకోవచ్చు అండి. కేటగిరీ 2 సంబంధించిన ఫీల్డ్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇయర్ ఆఫ్ అపీరింగ్, పాసింగ్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ప్లేస్ ఆఫ్ స్టడీ, మదర్స్ నేమ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, లోకల్ ఏరియా స్టేటస్, నాన్ మైనార్టీ, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్, స్టడీ డీటెయిల్స్ అంటే మీరు ఎక్కడ చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, అండ్ స్కూల్ పేరు ఏమైనా ఉందా, దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా ఇవన్నీ కూడా స్టడీ డీటెయిల్స్ కిందే వస్తాయి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, జెండర్, స్పెషల్ కేటగిరీ. ఈ స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ, క్యాప్, తర్వాత మనకి స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్, ఇలాంటి ఏవైనా సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు స్పెషల్ కేటగిరీ కింద అప్లై చేసుకుంటారు. సో ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్కి సంబంధించిన మిస్టేక్స్ కూడా చేసినా కూడా మీరు 25th, 26th, 27th ఈ డేస్లో మీరు కరెక్షన్ చేసుకోవాల్సిన అవకాశం ఇచ్చారు, కరెక్షన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. సో కేటగిరీ 1 ఫీల్డ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కన్వీనర్ ఏపీపీజీ సెట్ 2025 ఆఫీస్ వాళ్ళు మాత్రమే సబ్జెక్ట్ టు థరో వెరిఫికేషన్ ఆఫ్టర్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ మీరు పంపించిన తర్వాతనే వాళ్ళు కరెక్షన్ చేస్తారు. అండ్ వాటికి అప్రూవల్ కన్వీనర్ ఏపీపీజీ సెట్ 2025 వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. కరెక్షన్ సంబంధించి కేటగిరీ 2 ఫీల్డ్స్ ఏవైతే ఉంటే వాటిని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఆ ఫీల్డ్స్ కూడా ఇక్కడ మనకి 14 టైప్స్ ఉన్నాయి. ఈ 14 టైప్ ఫీల్డ్స్ మాత్రమే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా ఏమైనా ఫీల్డ్స్ ఎనేబుల్ అయినా కూడా ఒకవేళ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ వీటిని కరెక్షన్ చేసుకోవడానికి మనకి 25th, 26th, 27th ఈ డేస్లో మాత్రమే కరెక్షన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. సో ఇది ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో మిస్టేక్స్ తర్వాత మీరు 27th తర్వాత మీరు ఒకవేళ ఈ మిస్టేక్స్ని టెస్ట్ సెంటర్స్లో ఏదైతే మీరు ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వడానికి వెళ్తారో హాల్ టికెట్ తీసుకొని వెళ్ళి అక్కడ కరెక్షన్ చేయమని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయమని చెప్పి కూడా ఇక్కడ మనకి క్లియర్గా చెప్పారు. కరెక్షన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్ ఇన్ ఎనీ ఫార్మాట్ టెస్ట్ సెంటర్స్ బై కన్వీనర్ ఏపీపీజీ సెట్ 2025 ఆఫీస్. అంటే తర్వాత మీకు మిస్టేక్స్ కరెక్షన్ చేసుకునే అవకాశం ఇవ్వము అని చెప్తున్నారు. మరి కౌన్సిలింగ్ టైంలో అయితే కొన్ని మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ వాళ్ళే వెరిఫికేషన్ చేసి వాటిని కరెక్షన్ చేస్తారు, అది వేరే విషయం. ప్రస్తుతానికైతే మనము ఈ ఏపీపీజీ సెట్ 2025 అప్లికేషన్లో ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మిస్టేక్స్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఫ్యూచర్లో మీరు కౌన్సిలింగ్ ఎలా అప్లై చేసుకోవాలి, కౌన్సిలింగ్లో ఎలాంటి కాలేజెస్ ఉంటాయి, వాటి ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఏంది అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో తర్వాత కౌన్సిలింగ్ టైంలో మనకి వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఏపీపీజీ సెట్ 2025 ఎగ్జామినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.